ఇప్పుడు ఏదైతే నిన్న పోలీసులు కూడా వ్యవహరించినట్టు తీరు మనం చూసాం. మిమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ ఎక్కిచండ్రా లం కొడక అంటూ కూడా కొంతమంది మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మరి పోలీసులు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన వాళ్ళే. ఈరోజు మీరు వాళ్ళకి అంత చిన్న చూపు అయిపోయారు మీరు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ నగర్కి ఈరోజు రేవంత్ రెడ్డి రావడం వల్ల ఒక శని చుట్టుకున్నది. ఫస్ట్ మేము పోయి పసుపు నీళ్ళతో అంతా శుద్ధి చేస్తాం. ఎందుకంటే గతం లోపల ఉస్మాన్ యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా వస్తుందని చెప్పి విద్యార్థులను అరెస్ట్ చేయించి అక్కడ వచ్చిండు. పసుపు నీళ్ళతోటి శుద్ధి చేయించారు. ఇప్పుడు కూడా ఇక్కడ అశోక్ నగర్ చిక్కడపల్లి కానీ మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయించి నిన్న వాస్తవానికి శ్రీధర్ బాబు గారు ఏదైతే వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలను ఖండించి మేము శాంతియుతంగా నిరసన చేసినాం. కానీ వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేసారు? ఈరోజు ఓడియన్ అనేటువంటి ఒక ప్రైవేట్ థియేటర్ని ఓపెన్ చేయడానికి అంతమంది సెక్యూరిటీని పెట్టుకుని వచ్చినామంటే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అహంకారం, ఆయన యొక్క దొరతనం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోండి. ఇంతమందిని అరెస్ట్ చేయించి పోలీసులతో కొట్టిపించి పోలీసులు కూడా వాస్తవానికి ఆయన లకారంతో ఏసీపీ గారు ఆ విధంగా మాట్లాడిండు. కానీ అది మీడియాలో వచ్చిందని సరిపోయింది. మీడియాలో రానటువంటి వీడియోలు, వాళ్ళు తిట్టినటువంటివి చాలా ఉన్నాయి. అసలు అవి చూసి ఉంటారు కూడా. వాళ్ళకి ఎంత సిగ్గు అనిపించాలి వాళ్ళకు. అసలు అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు మా మేనిఫెస్టో తయారు చేసింది ఆ సన్యాసి. మేనిఫెస్టో చైర్మన్ అయి ఉండి సరే వేరే వాళ్ళు అంటేనేమో దాన్ని మేమంతా పట్టించుకోపోయేటోళ్ళము. శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో తయారు చేసి దాన్ని చైర్మన్ అయి ఉండి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలి, అందరికి ఉద్యోగాలు ఇవ్వలేము కదా అంటే అందరికీ ఎవరు ఉద్యోగాలు ఏమన్నాడు? 35 లక్షల మందికి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అడిగినాం. అది కూడా ఖాళీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయమన్నాం. గతం లోపల జీపీ ఉద్యోగాలు త్వరలో అని చెప్పి పొంగులేటి గారు దినాం పేపర్ స్టేట్మెంట్. ఈడ ఒక ఆయన ఉన్నాడు రింగురియాజు, ఆయన అయితే త్వరలో చదువుకోండి అన్నాడు. అందరం పైసలు తీసుకొని ప్రైవేట్ జాబ్ చేసుకుని అందరం అప్పు తీసుకొచ్చి కోచింగ్లోకి వచ్చినాం. ఇప్పుడేమో ప్రైవేట్ వాళ్ళకు అది గతంలో ఉన్నటువంటి ఉద్యోగులను వాళ్ళనే ఇంకో శాఖలో కేటాయించి అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి చరిత్రలు ఉండవు. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు వేరే శాఖలు ఇచ్చేసి వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చేసి వాళ్ళని కూడా ఈ 70,000 ఉద్యోగాలకు తీసుకుపోయినారు. దాని గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, నిరుద్యోగులు చచ్చిపోతున్నారు అంటే కృష్ణా జిల్లాలను తీసుకొచ్చారు. అంతకుముందు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ అన్న. గతం లోపల రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి 2 లక్షల ఉద్యోగాలని సన్యాసి వాడు మోసం చేసిండు. తర్వాత బట్టి విక్రమార్క గారు తెలంగాణ కోసం పోరాడిండు కదా, మంచి వ్యక్తి అనుకున్నాం. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాన్ని అమలు పరుస్తాం అనుకున్నాం. 2 సంవత్సరం దాటిపోయింది, అది ఆయన మోసం చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఎక్కువైపోయి ధర్నాలు చేస్తున్నా అని చెప్పి ఆయన ఎటకారంగా నిరుద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడి ఆయన ఒక విధంగా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిండు. ఇప్పుడేమో ఈయన ఒక్కడు మిగిలిండు, ఈయన కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నట్టు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటుంటే మేనిఫెస్టో ఎందుకు పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు? ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటుంటే ఎంత ఇస్తారన్నా 10,000 5,000 ఇస్తారు. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా తెలంగాణలో ఒక్కరు కూడా లేరు, మొత్తం నాన్ లోకల్ ఉన్నారు. దాని గురించి కూడా ఫైట్ చేస్తుంటే సింపుల్గా అసెంబ్లీ సాక్షిగా సరే ఈయన అంటే అన్నాడు. ఈ బల్మూరు వెంకట గారు సోయలేదన్న. గెలిచిన తర్వాత మా భుజాల మీద ఎక్కించుకుపోయి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి విజయోత్సవ ర్యాలీ చేసినాం. వాడు అసెంబ్లీలో తప్ప బయట ఎక్కడ మాట్లాడు. ఆ రోజు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చిండు బల్మూరు వెంకట్. అక్కడ అడిగితే ముఖం చిన్న వేసుకున్నాడు. నేనేం చేస్తాను అన్నాడు. అసెంబ్లీలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. ఏమనలేనని అసెంబ్లీలో మీడియా ముందర తప్ప వీళ్ళు ఎక్కడ కూడా బయట అదే మాటలు ఇక్కడ అశోక్ నగర్ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ చుట్టుపక్కల 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే నిరుద్యోగుల తడాకి ఎట్లుంటుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆచితూచి మీడియాలో అసెంబ్లీలో మాత్రమే మాట్లాడుతున్నారు. అది జనాలందరికీ తెలుసు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన పాపాలన్నీ నీకు కూడా తెలుసు. నేను భవిష్యత్తులో ఎట్లయినా గెలిచాను కాబట్టి ఇప్పుడు ఏదైనా నువ్వు చేయాలని చెప్పి ఆయన సంపాదన మీద ఏ సమస్య ఉన్నా దృష్టి మరలించడానికి ఏదన్నా ఒకటి ఎత్తుకొస్తాడు. గతం లోపల కాళేశ్వరం మీద అవినీతి అన్నాడు. అప్పుడు నిరుద్యోగులు ఇష్యూ వచ్చాము ఇట్లా అది కొన్ని రోజులన్నా అది పక్కకు మూసేసిండు. ఫోన్ ట్యాంపరింగ్ అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క దాని మీద కరెక్ట్ వేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారో? తీసుకోలేరు. రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ గారు అందరూ ఒకటే. నిరుద్యోగులను ఎట్లా అంటే నిన్న మేము అసలు శాంతియుతంగా చేయడానికి వస్తే కాళ్ళకు చెప్పులు కూడా లేవు, అంత ఘోరం. ఏసీపీ గారు మీరు కూడా మా స్థాయి నుంచి వచ్చిన మీరు కూడా పిల్లలు కూడా ఉంటారు, తీసుకుపోనరా అని అసలు ఎంత అంటే మాటలతోటి కూడా వేధించే పరిస్థితి ఉంది. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ పౌర హక్కుల సంఘాలు కానీ ఎవరైనా సరే చదువుకున్నటువంటి విద్యావంతులు ఎవరైనా కానీ అందరూ కూడా స్పందించాలి. ముఖ్యంగా ప్రతిపక్షం వాళ్ళు కూడా స్పందించాలి. మీరు మీడియాలో వచ్చి మేము మద్దతు తెలుపుతున్నాం, అది తెలుపుతున్నాం, ఇది తెలుపుతున్నాం కాదు. మాతో పాటు రండి. మేము చేస్తున్నటువంటి పోరాటాలకు మాతో వచ్చి కూర్చుంటే మా బాధ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే అన్న కానిస్టేబుల్ కూడా వచ్చి ఇట్లా పట్టుకుంటున్నారు. వాళ్ళు మేము పట్టుకున్నారు కానీ లోపల గుద్దుతున్నారు, పిడికిలు పెట్టినరు. వాళ్ళకి అసలు ఏం చెప్పాలని కూడా అర్థం కాని పరిస్థితి. సో దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించి నిరుద్యోగులను కాపాడుకోవాలి. ఇప్పటికీ 8 మంది చచ్చిపోయారు అన్న. గతం లోపల చాలామంది కేసీఆర్ పేరు చెప్పి చనిపోయారు. ఇప్పుడు సూసైడ్ లెటర్ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. గతం లోపల మేము ఉద్యోగాలు కొట్టుకునేటోళ్ళము. ఈ దళిద్రమైన వాళ్ళ మాటల వల్ల 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఒక ఆశతోటి మేము
ఓట్లు వేసినాం, ప్రచారాలు చేసినాం, కరడు కట్టినటువంటి టీఆర్ఎస్ వాళ్ళ కాళ్ళు మొక్కినాం కాంగ్రెస్ పార్టీకి వేయండి అని చెప్పి ఇప్పుడు ఈ విధంగా పదవులు గద్దెనెక్కి ఈరోజు వాళ్ళ పెదవులు మూసుకుపోయిన పదవులు వచ్చిన తర్వాత మా నిరుద్యోగుల బతుకులు ఈ విధంగానేనని చెప్పి బాధపడుతూ ఉన్నారు. చాలామంది చనిపోయే అవకాశం కూడా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మొత్తానికైతే నిరుద్యోగులంతా కూడా ఈరోజు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడు అది మీరు పెట్టేది కార్యక్రమం? 21 జనవరి రోజు ఉదయం 11 గంటలకు ఇక్కడ లైబ్రరీ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ పాయింట్ అనేది లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఉంటుంది. చాలా గొప్పగా, చాలా ప్రతి ఒక్కరు కూడా ఒక జెండా పట్టుకొని ఒక రుబ్బిన ఒక కంకణం కట్టుకొని బయలుదేరుతాము. ఆ కంకణం దేవురి మీద అంటే ఈ ప్రభుత్వం మీద ఈ కంకణం కట్టుకుంటాము. దేవురి కోసం కట్టుకుంటున్నాం, మా కోసం మేము కట్టుకుంటున్నాం. ఆ రోజు నిరసనగా శాంతియుతంగా ఎవరి మీదకి దాడికోము, ఎవరి మీదకి మా నిరసన ప్రభుత్వం. మీ శాంతియుతంగా నిరసన చేస్తేనే చెప్పు లేకుండా చేశారు, మిమ్మల్ని అరెస్టులు చేశారు. మరి రేపు పొద్దున అంత పెద్ద కార్యక్రమం చేస్తారంటే చేయనిస్తారా మిమ్మల్ని? చేసినా చేయనీయకపోయినా, ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేస్తాము, హైకోర్టులో రిట్ దాఖలు చేస్తాము. రిట్ దాఖలు చేసి ఆ రిట్ ద్వారా మేము హైకోర్టు ద్వారా తెచ్చుకుంటాము. ఒకవేళ అది కూడా కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క ఆలోచనలు, మా యొక్క ఐడియాలు మాకున్నాయి, తప్పకుండా చేసి తీరుతాం. ఏది ఏమైనా ఒకవేళ ప్రభుత్వము ఆ పర్మిషన్ ఇస్తే ఇచ్చింది, లేదంటే ఒకవేళ లేదనుకుంటే 100%గా మేము నిరుద్యోగ కవాతుని మేము ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసుకుంటాం. ఒకవేళ ఇవ్వకపోతే మా మీద యుద్ధం ప్రకటించినట్లు ఆల్రెడీ ప్రకటించింది. ఇంకా దాన్ని ముందు ఎంతవరకు తీసుకెళ్తామో మా చేతిలో ఉంది. ఓకే, మొత్తానికైతే నిరుద్యోగ కవాతు అనే పేరుతోటి మరి ఈ నెల జనవరి 21వ తారీఖున నిరుద్యోగులంతా కూడా మరి ఇక్కడ చిక్కడపల్లి ఈ అశోక్ నగర్ చౌరస్తా నుంచి సెక్రటేరియట్ వరకు ఒక కాలినడకన ఒక కవాతులాగా వెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే శాంతియుతంగా ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు కూడా పోలీసులు వీళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మరి దీన్ని మరి ఏ విధంగా ఇది చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. వాటర్ స్టూడియో.